హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే రెమెడీస్ యొక్క పరిచయం. ఈ రెమెడీస్ అంటే ఏమిటి, రెమెడీస్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలి, వీటి యొక్క ఫలాన్ని మనం ఎలా పొందాలి, మన కష్టాల నుంచి మనం ఎలా బయటపడాలి, ఎలా మనం గ్రోత్ వైపుకి వెళ్ళాలి అనేటువంటి విషయాల్ని పరిశీలించే నేపథ్యంలో ఈరోజు రెమెడీస్ పరిచయం అనే కార్యక్రమాన్ని చూద్దామండి. రెమెడీస్ పరిచయం అనే కార్యక్రమాన్ని చూద్దామండి. ఈ ప్రపంచంలో మానవుని మనుగడకు సంబంధించి ఎన్నో సిద్ధాంతాలు వెలిశాయి. కొన్ని సందర్భాలలో పరిపాలకులు వారి వారి ఇష్టానుసారం అధికారం ఉపయోగించి చెప్పినవి చేసినవి తర్వాత కాలంలో నియమాలుగా మారేవి. అయితే ఒక్కొక్క మతములో ఒక్కొక్క నమ్మకం పుట్టింది. పునర్జన్మ ఉందని కొన్ని, లేదని కొన్ని వాదనలు బయలుదేరాయి. మానవుడి ప్రపంచంలో అనుభవించే కష్ట సుఖాలకు కారణం అతని చర్యలే అనే సిద్ధాంతం బయలుదేరింది. అతని యొక్క చర్యలే అనే సిద్ధాంతం బయలుదేరింది. క్రితం జన్మలో చేసిన మంచి చెడ్డల ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నామన్న విషయం సిద్ధాంతీకరించబడింది. అయితే ఇక్కడ కూడా కొన్ని వాదనలు ఉన్నాయి. క్రితం జన్మలో చేసిన మంచి చెడ్డల ఫలితం ఈ జన్మలో ప్రతి విషయాన్ని శాసిస్తుందా, లేక మనిషికి కొంచెమైనా స్వాతంత్ర్యం ఉన్నదా? అనగా ఒక మనిషి జీవితంలో ఊపిరి తీసుకోవడం దగ్గర నుండి శాసించే శక్తి అదృష్టమేనా? మొత్తం మనిషి అదృష్టం చేతిలో భాగమేనా? అతనికి స్వాతంత్రం లేదన్నది ఒక వాదన. రెండవ వాదన ఏమిటంటే మానవ జీవితం మొత్తం అంతా అదృష్టం చేతిలో లేదని, కొంత అతని చేతిలో ఉన్నదని. దీని మీద వాదోపవాదనలు ఉన్నాయి, సిద్ధాంతాలున్నాయి, అభిప్రాయాలున్నాయి, కోపతాపాలున్నాయి, పగలు ద్వేషాలకు కూడా ఏమీ తక్కువ లేదు. ఇవన్నీ కేవలం ఒకరి సిద్ధాంతం మరొకరికి గిట్టకపోవడమే కానీ అన్య కారణముల వలన మాత్రం కాదు. ఇదే ఆలోచనలో మూల సిద్ధాంతంకు వెళ్దామండి. మానవుని చర్యలే అతని జీవన గమనాన్ని నిర్దేశిస్తున్నాయి అనేది దీనిలో మూల సిద్ధాంతం. ఈ చర్య, దీనినే కర్మ అని కూడా అంటారు. చర్య లేదా కర్మ అని కూడా అంటారు. ఈ యొక్క చర్య లేదా కర్మ అనేది మానవుడు చేయడం ప్రారంభించక ముందు అతని స్థితి ఏమిటి? ఆ స్థితి తప్పనిసరిగా మంచి చెడులకు అతీతమైనదే కదా. ఇంకా వివరంగా చెప్తాను. మనిషి జన్మనెత్తడం ప్రారంభించక ముందు మొట్టమొదట జన్మలో అతడు కర్మ వలన కానీ ఇంకే శక్తి వలన కానీ నిర్దేశించబడిన పనులు చేయలేదు కదా. సంపూర్తిగా తనకు తోచింది చేసి ఉంటాడు. అనగా అతనికి 100% స్వేచ్ఛ ఉన్నట్లే కదా. మరి ఈ 100% స్వేచ్ఛ ఎలా తగ్గింది? ఈ స్వేచ్ఛ మనిషి చేసే చెడు పనుల వలన తగ్గింది, అంతేగాని పూర్తిగా పోలేదు. తిరిగి మనిషి తన మంచి కార్యాల వలన 100% స్వేచ్ఛను పొందాలి. ఈ స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ అంటే ఏమిటి? కర్మ లేదా అదృష్టము నుంచి స్వేచ్ఛ వస్తుంది. ఈ 100% స్వేచ్ఛను పొందటానికి మానవుడు ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుంది. ఇన్ని జన్మలు ఎత్తడానికి కారణం ఒక్కటే. తన ఏ జన్మలోనూ మనిషి 100కి 100% మంచినే ఆచరించలేకపోతున్నాడు. మంచి చెడుల మిశ్రమము వలన 100% స్వేచ్ఛను పొందలేకపోతున్నాడు. దీనివలన కొంత శాతం మనిషి అదృష్టము లేక కర్మ లేక ప్రారబ్ధము అనే దానికి బానిసయే. అయితే ఏ పరిధి వరకు మనిషి అదృష్టానికి తల ఉంచుతున్నాడో ఆ పరిధిలో సుఖం ప్రాప్తిస్తే సంతోషిస్తున్నాడు, దుఃఖం ప్రాప్తిస్తే విచారిస్తున్నాడు. అంతటితో ఆగక తన దుఃఖానికి కారణములను అన్వేషించి ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి విరుగుడేమైనా ఉన్నదా అన్న పరిశీలన ప్రారంభించాడు. ఒక మంచి ఒక చెడు,
ఈ చర్యలు తన ఫలితాన్ని మనిషి జీవితంలోకి ఒక బాణం వలె పంపిస్తుంటే ఆ బాణాన్ని ఆపడానికో లేక వేగము మరియు దిశ మార్పు చేయడానికో మరి ఒక చర్యను చేయవచ్చు కదా అన్నదే ఇందలి మూల సిద్ధాంతం. ఇదే రెమెడీస్ అంటే పరిహారాలు. అయితే ఇచ్చిన ఒక ముఖ్య విషయం ఆలోచించవలసి ఉంది. మనిషి 100% స్వేచ్ఛా స్థితిలో ఉన్నాడా? మనిషి 100% స్వేచ్ఛా స్థితిలో ఉన్నప్పుడు అతనిని కర్మ చేయమని లేక పనులు చేయమని లేక చర్యల్లో చేయమని పురిగొల్పినది ఎవరు? ఈ విషయం హిందూ పురాణాలు చదివితే అర్థమవుతుంది. దీనివల్ల ఇంకొక విషయం కూడా అర్థమవుతుంది. ఈ జీవన ప్రవాహంలో అనేక జన్మలను సృష్టించి ఈ ప్రవాహంలోనికి మనిషిని మంచి చెడుల ఫలితాలను అనుభవించమని పంపించిన సృష్టికర్తకు అంటే భగవంతునికి తిరిగి ఆ మనిషిని వెనక్కు పిలిచేటందుకు కానీ లేదా కొందరి జన్మకు ఏదో ఉద్దేశం ఉన్నది కాబట్టి అది ముగిసిన వెంటనే వారిని పిలిచేందుకు కానీ లేక మనిషి తన చర్యల వలన కలిగిన కొన్ని కష్టాలను భరించలేక తనను ప్రార్థిస్తే ఆ ప్రార్థన యొక్క బలం వలన కొంత చెడు ఫలితాన్ని తగ్గించడం కానీ చివరికి పూర్తిగా రూపుమాపడం కానీ చేసే శక్తి మనిషి తన చర్యల వలన కలిగిన కొన్ని కష్టాలను భరించలేక తనను ప్రార్థిస్తే ఆ ప్రార్థన యొక్క బలము వలన కొంత చెడు ఫలితాన్ని తగ్గించడం కానీ కొంత చెడు ఫలితాన్ని తగ్గించడం కానీ చివరికి పూర్తిగా రూపుమాపటం కానీ చేసే శక్తి కేవలం సృష్టికర్తకే ఉన్నది అన్నది అభిప్రాయం. దీనికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. మార్కండేయుని చరిత్ర అటువంటిది. మార్కండేయుని చరిత్ర అటువంటిది. మొఘలు వంశంలో జన్మించిన హుమయూన్కు జబ్బు చేస్తే అతని తండ్రి బాబర్ భగవంతుని ప్రార్థించి తను మరణించి కొడుకును బ్రతికించుకున్నది మరి ఒక నిదర్శనం. ఎన్నో ఇటువంటి దృష్టాంతములు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. రోజు ప్రార్థిస్తే కూడా ఆయన పలుకుతాడు, కానీ అందరూ అంతటి భక్తిపరులుంటారా? కాబట్టి ఎవరికి తగ్గ పరిహారాలు వారికి ఏర్పడినాయి. వాటన్నింటి యొక్క మూల ఉద్దేశం ఒక్కటే, భగవత్ శక్తిని జాగృతం చేయటం. సైంటిఫిక్గా చెప్పాలంటే కాస్మిక్ శక్తిని మేలుకొలపడం లేదా ఆకర్షించడం. అయితే మరి ఒక ప్రశ్న ఉన్నది. ఒక పరిహార క్రియ ఏ మేరకు కర్మ ఫలితాన్ని మార్చగలదు? పూర్తిగా మార్చేయగలదా లేక కొంచెమే మారుస్తుందా? ఈ విషయంలో రకరకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. అయితే నిశితంగా కొన్ని సంఘటనలను పరిశీలిస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి.